హాయ్ టు ఎవ్రీవన్. ఇవాళ నేను ఒక రియల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా అండి. అది ఏంటంటే అది రియల్గా జరిగిందండి. అది ఫ్యాక్ట్. అది ఒక ఏజ్డ్ ఆమె తన రియల్ లైఫ్లో జరిగిన విషయం అండి. ఇది ఇట్స్ నాట్ ఫేక్ ఆర్ క్రియేటెడ్ స్టోరీ. ఇట్ ఈస్ రియల్ స్టోరీ అండి. ఆమె 60 years ఓల్డ్ ఉంటుంది. 60 ఏళ్ళు ఉంటుందండి. తన హస్బెండ్ 75 years ఉంటాడు. అయితే పెద్దలు కుదిరించిన మ్యారేజేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ కూల్. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఆయన మంచి ఎస్ఐ పోస్ట్లో ఉన్నాడండి. తను రిటైర్ అయిపోయాడు. ఇల్లు కొనుక్కున్నారు. విచిత్రం చూడండి, పిల్లలు ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. 2 ఆడపిల్లలు ఇంజనీరింగ్ అయిపోయింది. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుది మ్యారేజ్ చేశారు. పెద్దవాడు ఫస్ట్ బాబుది మ్యారేజ్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ చేయాలి. ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? తల్లిదండ్రులది కదా. అయితే ఆ తండ్రి 2 పిల్లల మ్యారేజ్ చేసే బదులు తను ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడండి. ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలకు పెళ్లి చేసే ఏజ్లో పిల్లల ఏజ్ అంతనమాట. మ్యారేజ్ చేసే ఏజ్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పటికి చిన్న చిన్న పిల్లలు. అందులో చిన్న కూతురు ఉంది ఆమెకి. స్టూపిడ్ గర్ల్ షీస్. అలాంటి తండ్రికి సపోర్ట్ చేస్తుందండి. కన్న తల్లికి సపోర్ట్ చేయకుండా అలాంటి తండ్రికి సపోర్ట్ చేస్తుంది. ఆ స్టూపిడ్ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ ఇల్లు అమ్మేసి తన రెండో వైఫ్కి పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ప్లాన్లో ఉన్నాడు. అది కన్న తల్లి. 2 పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. అంటే సెకండ్ కూతురు క్యారెక్టర్ మంచిది కదండి. తండ్రికి సపోర్ట్ చేస్తుంది అంటే షీఈ్ హ్యావింగ్ అఫైర్స్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాగా ఎంజాయ్మెంట్ చేస్తుంది. బయట తిరుగుతుంది. బజార్ ముండండి. నిజంగా చెప్తున్నా. కన్న తల్లి లైఫ్ పాడు చేస్తున్నాడు తండ్రి. తనకి చెడ్డ పేరు తెస్తున్నాడు ఇంటికి. అలాంటి వాడికి సపోర్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. పెద్ద కూతురు పాపం తల్లికి చాలా సపోర్ట్ చేస్తుంది, కానీ తండ్రితో కొట్లాడలేకపోతుంది. ఎస్ఐ కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా. ఆ స్టాఫ్ అంతా వీడి కంట్రోల్లో ఉన్నది. వాడు ఏది చెప్తే వీళ్ళు అది చేస్తారు. నిజంగా చెప్తున్నాను. ఇది రియల్ అంటే రియల్ స్టోరీ అండి. 100%. ఇలాంటి స్టోరీస్ ఎవరికైనా వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఇది మ్యాచ్ అయితే ఐ డోంట్ నో. ఇట్లాంటి ఎంతోమంది ఉండొచ్చు ఇలాంటి స్టోరీస్. కానీ నాకు కళ్ళల్లో పడింది ఆ ఆంటీ ఏడ్చుకుంటూ చెప్తుంటే, బస్సులో పక్క కూర్చున్నాను, తను ఏడుస్తూ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. ఆ ఏజ్లో పాపం అమ్మకి ఏంటండి, షీ 60 years ఓల్డ్. పిల్లల పెళ్ళిళ్ళు చేసి కృష్ణారామ అనుకునే టైంలో ఆ విధవ 75 years ఓల్డ్ విధవ ఇంకో పెళ్ళి చేసుకొని 2 పిల్లల్ని అన్నాడంటే వాడు ఏ మనిషి అండి? వాడు పశువా? అడ్డగాడిదేనా? దున్నపోతా? లేకపోతే ఏమనాలి? పశువుల కన్నా ఉంటుందేమో వాల్యూ, కానీ వీడికి అది కూడా లేదండి. నిజంగా చెప్తున్నాను. అన్ని ఎట్లా కొట్టాలంటే రోడ్డు మీద కుక్క నిడిచినట్టు కొట్టాలండి. కుక్క నిడిచినట్టు కొట్టాలి. నిజంగా చెప్తున్నాను. ఏంటండి లేకుంటే ఆ ఏజ్లో వాడికి పెళ్ళి అవసరమా? పిల్లలు అవసరమా? చిన్న పిల్లలు. 2 ఆడపిల్లలు పెళ్ళి చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోక వదిలేసి వాడు ఇంకో పెళ్ళి చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే వాడు ఏమనాలండి? దానికన్నా సిగ్గు లేదా? అది చేసుకునే దానికన్నా సిగ్గు లేదా? వాడికి పిల్లలు ఉన్నారు, ఏజ్కి పెళ్ళికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారని ఆ గాడిద ముండా కన్నా సిగ్గు లేదండి? అది ఏం మనిషి అండి అది? అసలు అది ఆడిదేనా? అది ఆడిది అయితే నిజంగా ఆ పిల్లల జీవితాలు నాశనం చేయదండి. నిజంగా రేపు దాని పిల్లలు ఏమి హ్యాపీగా ఉంటారండి? వాళ్ళ గతి కూడా అంతే పడుతుంది. రేపు వాళ్ళ పిల్లల బతుకు కూడా అదే స్థితికి వస్తుంది. ఇప్పుడు నాకు అయిపోయింది, నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా, అవి ఎక్కడికన్నా పోనీ అని ఆలోచిస్తుంది కదా విధవముండా. దాని లైఫ్ కూడా అలానే అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఎక్కడ న్యాయం అండి ఇది? ఆ కన్యతల్లి బాధ కాదు కదా, ఏడుపు అండి. ఒకటే ఏడుపు. అందరినీ కాళ్ళు బతిలాడుతుంది తల్లి పోలీస్ స్టేషన్లో.
వాళ్ళేం పోలీసు వాళ్ళండి, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు. ఆ తల్లి ఎంత బాధపడుతుంటే కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. న్యాయం ఎక్కడుందండి? నిజంగా ఆడపిల్లకి న్యాయం కావాలని వెళ్తే ఆడపిల్లలకి న్యాయం దొరుకుతలేదు, మగపిల్లలకి న్యాయం దొరుకుతలేదు. పాపం 60 years ఓల్డ్ ఆమె కూడా న్యాయం దొరుకుతలేదండి. ఏంటండి ఇది? ఎక్కడ అయింది ఈ కాలం? ఎలా తయారవుతుంది అంటే పాపం పండిపోయిందా? ఎక్కడుందండి పుణ్యము? ఇలా చేస్తే ఎట్లా? ఎంతమంది లైఫ్ నాశనం అవుతుందో తెలుసా? ఇంకొకటండి, కౌన్సిలింగ్ అని చెప్పేసి వాళ్ళ జీవితాలు మట్టిలో కలుపుతున్నారండి పోలీసులు. నిజంగా చెప్తున్నాను నేను. కౌన్సిలింగ్ అని చెప్పేసి వాళ్ళ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళని దూరం చేసి వాళ్ళకి ఇంకా మైండ్కి పిచ్చెక్కిచ్చి కౌన్సిలింగ్ అని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు డబ్బుల కోసం. దయచేసి కౌన్సిలింగ్కి వెళ్ళకండి. భార్యాభర్తలు కొట్లాడుకుంటే పోలీస్ స్టేషన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ వెళ్ళకండి. దయచేసి వెళ్ళొద్దు. నేను చెప్పేది ఒకటే, అట్లా ఎంతోమంది జీవితాలు నాశనం అయినాయండి. ఎవరి సెటిల్ కాలే నాకు తెలిసినంత వరకు. ఇది చాలా కేసులు చూస్తున్నాను, అది కూడా చూశానండి. సోషల్ మూమెంట్ ఉంది లేదని అనుకోకండి, ఇండైరెక్ట్గా నేను సోషల్ మూమెంట్ ఉంటూనే ఉంటుంది నాకు ఎక్కడో ఒకదాన. కానీ కౌన్సిలింగ్ అని పోలీస్ స్టేషన్స్ అని తిరగకండి. లైఫ్ నాశనం అయిపోతుంది, మట్టి కలిసిపోతుందండి. ఏం చేస్తారు? పెండింగ్ పెడతారు. వాళ్ళ మధ్యలో ఇంకా డిఫరెన్సెస్ వస్తుంది. అబ్బాయి తల్లిగారి ఇంటికాడ ఉండడం, అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం, వాళ్ళ మధ్యలో చాలా గ్యాప్ పెరిగిపోతుందండి. అప్పుడు వెనకట అలానే చేశారా? వాళ్ళు ఎంత కొట్లాడినా భార్యాభర్తలను ఒక దగ్గర ఉంచేవాళ్ళు, సంధాయించేవాళ్ళు, తల్లిదండ్రులే సంధాయించేవాళ్ళు. బయట అదేంటండి, అప్పుడు సర్పంచులు మీటింగ్ పెడుతున్నారు అనమాట. అవునా? అందరు పెద్ద మనుషులు కూర్చొని ఇట్లా అయితే ఇది మంచిది కాదు అదని, అట్లా పోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఆ సర్పంచుల దగ్గరికే ఊనియకపోతుండే. అట్లాంటిది మన సంసారాలు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నాయంటే ఆలోచించండి. కౌన్సిలింగ్ అని చెప్పి డబ్బులు లాగడము. పాపం కొంతమంది అయితే పోలీసులు వాళ్ళకి దండం పెట్టాలండి నిజంగా. డబ్బులకు కకృతిపడి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. వాళ్ళ లైఫ్ ఏం బాగుంటుంది? వాళ్ళ పిల్లల లైఫ్ ఏం బాగుంటుంది? అయ్యో, ఐ డోంట్ నో. ఎందుకండి ఆ డబ్బు? బొందల మీద పెట్టుకుంటారా? సచ్చిన రోజు అమ్మడి తీసుకెళ్తారా? జీవితాంతం నరకమే ఉంటుంది. మీ పిల్లలు మంచిగా ఉండరు, రోగాలతోటి మీరు మంచిగా ఉండరు, మీ హస్బెండ్స్ మంచిగా ఉండరు, మీ అత్తమామ మీ ఫ్యామిలీలో మొత్తం కిరికిర్లు, కొట్లాటలు, రోగాలు. ఏ ఒక్కరోజు మంచిగా ఉండరండి. తీసుకున్న రోజులు మంచిగా ఉంటారేమో, ఆ తర్వాతకి మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఏదో ఒక విధంగా. మీకు పిల్లలు దూరం కావడము, పిల్లలకి రోగాలు రావడము, ఆ పాపప్ సొమ్మేనండి. అది ఎక్కడ దేనికి పనికి రాకుండా అవుతుంది. దయచేసి నేను పోలీసులో కూడా చెప్తున్నానండి, ఎవరైతే ఇలా ఇల్లీగల్గా తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకు అంటే నేను చూశాను కాబట్టి ప్రాక్టికల్గా. డబ్బుల కోసం అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తారు. అమ్మాయిలు ఇన్నోసెంట్గా జీవితాలు నాశనం చేసుకుంటారు, అమ్మాయిలు. ఇంకా అందులో మీరు కౌన్సిలింగ్ అని అదని ఇక్కడ మీకు నచ్చకపోతే వాళ్ళ మీద బ్యాడ్గా చెప్పడము. ఏంటండి ఇది? మనదేనా? అసలు మన ఇండియానేనా ఇది? మన కల్చరేనా అండి? సార్, మీ కన్న పిల్లలు అనుకోండి సార్, అలా వచ్చినప్పుడు వాళ్ళు అలా బాధపడుతున్నప్పుడు కంటి నిండా నీళ్ళు, గుండెలో దుఃఖం, తెలియని బాధ ఛాతి నిండా పెట్టుకొని మీ దగ్గరికి మీరేదో హెల్ప్ చేస్తారు, మీరేదో సాయం చేస్తారు అని ఏదో పెద్ద ఒపీనియన్ తోటి వస్తారు. కానీ ప్లీజ్ సార్, మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు సార్. మీరు ఎవరైతే ఉన్నారో డబ్బుల కోసం ఆశపడే వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ కాదండి. ఎవరైతే పైసలకు ఆశపడే వాళ్ళకి చెప్తున్నాను, మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేయదు సార్. ప్లీజ్, ఎవరైనా, మేడం సార్, ఎవరైనా సరే. ఆ డబ్బు ఎన్ని రోజులు నిలవదు. ఆ సంపదన మీరు ఎప్పటికీ సుఖపడలేరు. నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ సార్, మేడం, ఎవరైనా సరే, ఆ పోస్ట్లో ఎవరైనా సరే చేయొద్దండి, దయచేసి చేయొద్దు. కొన్ని జీవితాలు నేను చూశానండి, మోసం చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళ పిల్లలు ఏం మంచిగా లేరండి, చనిపోయారు, లేకుంటే డైవర్స్ అయిన కేసెస్ ఉన్నాయి, చాలా చూశాను. దయచేసి అలా చేయొద్దండి. మీకు చేతనైతే కలపండి,
లేదంటే క్వైట్ ఊకోండి. కానీ డబ్బులకు ఆశపడి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయొద్దు. అది ఎవరైనా సరే, బయటి వాళ్ళైనా సరే, పోలీసోళ్ళనే కాదు, అత్తమామైనా సరే, తల్లిదండ్రులైనా సరే, బయటి వాళ్ళైనా సరే. ఒక భార్యాభర్తలను ఎడవాపడం అంటే జన్మ జన్మలకు పాపం అంటగట్టుకున్నట్టు అవుతుంది. మీ ఇష్టం. అది మాత్రం ఫ్యాక్ట్. అది జరుగుతుందండి. మీ లైఫ్లో కంపల్సరీ జరుగుతుంది. ఆ తల్లి బాధ ఎంత ఉందో అప్పుడు ఏడుస్తుంటే నేను ప్రాక్టికల్గా చూశానండి. నా బిడ్డ ఏజ్ అయిపోతుంది, వాడు ఈ ఏజ్లో పెళ్ళి చేసుకొని చిన్న చిన్న పిల్లల్ని కంతును, నా బిడ్డ ఏజ్ అయిపోతుంది, వద్దమ్మా అమ్మేసుకొని మనం వేరే ఇల్లు కొనుక్కుందాం. ఆ అమ్మాయి జాబ్ చేసి పెద్ద బిడ్డ, ఆ చిన్న బిడ్డకి ఎందుకు లేదండి, దరిద్రం బిడ్డకి. కొడుకు పెళ్లి చేసుకొని బయటపడ్డాడు. ఆ అమ్మాయి ఒక్కతేనండి తల్లికి సపోర్ట్ చేస్తుంది. ఆ అమ్మాయికి 2 చేతులెత్తి దండం పెట్టాలండి. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే కన్న తల్లి ఎంత బాధపడిందో ఆ బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండేలా చేయి తల్లి. నీకు అన్నీ మంచి జరుగుతాయి. సొసైటీ నీకు